చిన్న పిల్లల క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ ఒక్కొక్కరివి ఎలా? నేను షూట్కి వెళ్ళేటప్పటికి ఒక 3 days ముందు కన్ఫర్మ్ అయిన వాళ్ళే చాలా మెజారిటీ పీపుల్. ఈ అమ్మాయి నాకు 3 days ముందు కన్ఫర్మ్ అయింది, ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా అంతే 2-3 days ముందే కన్ఫర్మ్ అయింది. అంటే అప్పుడు దాకా నేను వేరే వాళ్ళు ఏదో ఆప్షన్ పెట్టుకుంటాను. లేకపోతే కొంతమంది మధ్యలో ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు ఎక్కడన్నా, లేకపోతే కొంతమందికి వాళ్ళకి వేరే ఏమైనా కమిట్మెంట్స్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఓకే అవుతాయి అనమాట అన్నీ. నాకు ఇన్స్టింక్టివ్గా వెళ్తుంది. ఆ చిన్న పిల్లోడు కూడా రేపు షూటింగ్ అంటే ఈరోజు నైట్ ఓకే, నైట్ 11 o'clockకి. అండ్ అంటే చాలా చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు వస్తే ఆ అబ్బాయి మాత్రం నాకు ఎందుకో అంటే వీడు లోవరాజ్ అనిపించాడు నాకు చూడగానే. ఆ కళ్ళు, తను కూడా ఏదో స్టేజ్ డ్రామా చేస్తుండగానే ఫోటో ఉంది. తను పర్ఫెక్ట్ అని తను తీసుకున్నాం. ఆ పిల్లోడు ఇంకో పాప ఉంటుంది, వీళ్ళిద్దరు కూడా ట్విన్స్, కానీ ఒకలాగా ఉండరు వాళ్ళిద్దరు, మళ్ళీ డిఫరెంట్గా ఉంటారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి, అంటే బయాలజికల్ సంబంధం లేకుండా 2 వేరే క్యారెక్టర్స్. ఓకే. సో మీరు యూట్యూబ్ మూవీస్లో అక్కడ అప్లోడ్ చేస్తుండే కదా, సో మీకు డొనేషన్స్ వస్తుండే కదా, రెవెన్యూ ఎంత వచ్చిందని మీ ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే పర్లేదు. అలా ఏం లేదు. ఇప్పుడు నేను రెవెన్యూ కన్నా కూడా నాకు అభిమానులు తెచ్చిపెట్టింది నా సినిమాలు, నా థాట్ ప్రాసెస్, నా ఐడియాలజీ తెచ్చిపెట్టి వాళ్ళు అన్కండిషనల్గా నాకు సపోర్ట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్, అంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా వేరే పర్సన్స్, అంటే గ్రూప్ అంటే ఒక 5-6 కలిసాలని కాకుండా ఈ 5-6 నాకు సెపరేట్గా తెలుసు. ఓకే. ఒక్కొక్కరు అప్రోచ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 5 కానీ 10 మంది కానీ వాట్ ఎవర్. సో వాళ్ళందరూ నాకు ఫండ్ చేసి, అంటే అన్కండిషనల్ నువ్వు తీసుకో, నాకు సంబంధం కూడా లేదు, నువ్వు ప్రొడ్యూస్ చేసుకో, అలా వచ్చినవి ఎక్కువ. ఓకే. సో ఆ మూవీస్ ఎందుకు థియేటర్లోకి వెళ్ళలేదు? ఈ స్పెసిఫిక్గా ఈ మూవీ ఎందుకు థియేటర్లోకి వెళ్తుంది? అవి థియేటర్ కోసం చేయలేదండి. అవి 3 కూడా నేను యూట్యూబ్లో రిలీజ్ చేద్దాము, జనాలకు నేను రీచ్ అవ్వాలి, నా ఐడియాలజీ రీచ్ అయ్యాక నేను థియేటర్లోకి వెళ్తా అని అనుకున్నాను. ఇంతకుముందు 3 థియేటర్ ఫిల్మ్స్ చేశానండి. తమిళ్లో 2, తెలుగులో 1. 6 years బ్యాక్ చేశాను, సూర్యాస్తమయం అని. తమిళ్లో 2 చేశాను. ఆ 3 కూడా నేను యాక్టర్ కాదు, యాక్టర్ అవుదామని వచ్చినవన్నీ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తేనే కదా మనం యాక్టర్ అవ్వగలం, మన వెనక డబ్బు లేదు, ప్రొడ్యూసర్స్ లేరు, ఎవరు లేదు. అలా నేను అన్ని అంటే లైక్ దాన్ని ఏమంటారంటే రికమెండేషన్ లాగానే అలాంటి ప్రాజెక్ట్స్ చేశాను. చేసినప్పుడు ఇట్స్ టూ లేట్ అనిపించింది. నా హైయెస్ట్ పొటెన్షియల్ యాక్టింగ్ అండ్ వేస్టింగ్ టైం హియర్ అనిపించి సరే మనం ఎవరో తెలీదు జనాలకి, మనం ఫస్ట్ జనాలు తెలియాలంటే ఏం చేయాలి? ఫ్రీగా వాడికి కంటెంట్ ఇవ్వాలి, చూసి నీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వు, లేకపోతే అవసరం లేదు అనే దానిలాగా మనం ఇవ్వాలి అనిపించి ఆ 3 సినిమాలు చేయడం జరిగింది. 3టితో నేను గ్రో అవుతూనే వచ్చాను. లాస్ట్ ఫిల్మ్కి నాకు 2 crores పీపుల్ చూశారు. సో దాంతో మాంగళ్యంతో నాకు టోటల్ అన్ని వర్గాలకి, యూత్కి ఎక్కువ చేరాను, వాళ్ళే ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్. వాళ్ళని మీరు రీచ్ అవుదాం అనుకున్నారు? యూత్ అని కదా, అన్ని సెక్షన్స్ ఉన్నారు. ఈరోజు నాకు అభిమానులు పొలిటీషియన్స్ నుంచి ఉన్నారు, అభిమానులు జర్నలిస్టుల నుంచి ఉన్నారు, బ్యూరోక్రాట్స్ నుంచి ఉన్నారు, జ్యుడిషియరీ నుంచి ఉన్నారు, లేబర్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్. థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ అర్థమయ్యే వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ నాకు జనరేట్ అయ్యాక ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి వస్తే వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తారు, ఒంటరిగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీస్తో కలిసి వచ్చి సెలబ్రేట్ చేసుకునే సినిమా అవ్వాలి. అది కూడా నా స్టైల్లో ఉండాలి, మరి రెగ్యులర్ కమర్షియల్ మోస్ట్ కథ కాకుండా, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి ప్రాపర్గా. దాంట్లో నా ఐడియాలజీ, నేను సమాజం నుంచి నేను డిరైవ్ చేసిన ఐడియాలజీ ఉంటుంది. మీరు యూజ్ చేసిన లాంగ్వేజ్ అప్పట్లో కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ అని చెప్పి కమెంట్స్ వచ్చాయి కదా, ఈ మూవీలో నేను ఎక్కడా చూడలేదు ట్రైలర్లో, ఎందుకు? క్లీన్ ఎంటర్టైనర్ అండి, ఫ్యామిలీస్ కోసం. అంటే ఫ్యామిలీస్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమనుకున్నారు ఇది రాసేటప్పుడు? ఈ లాంగ్వేజ్ నేను వాడద్దు అని అనుకొని ఫ్యామిలీస్ చూడాలని చెప్పి మీరు ఆ కథ రాశారు. ఓకే. అంటే ఇంతకుముందు నేను అవి భాషే వాడాను తప్ప మీకు అందులో బూత్ అనేది ఉండదు. భాష ఎందుకు వాడంటే నలుగురు మధ్య సమాజంలో ఉన్న భాషని ఇప్పుడు క్రిమినల్లా చూపించాలి. ప్లస్ నాకు అక్కడ ఇండిపెండెన్స్ ఉంది. ఈ రెండింటితో పాటు అటెన్షన్. భాష వాడి ఎవరు భాష వాడిందని చూస్తే వాడు క్లాసిక్ చూస్తాడు, సినిమా కంప్లీట్ అయ్యేసరికి వాడు టోటల్ అది మర్చిపోతాడు. అలాంటి సినిమాలు చేసి మనం కన్విన్స్ చేయగలితే, ఇప్పుడు ఒక నటుడిగా నేను ఒక రేపిస్ట్ నుంచి వాడు మనిషిగా మారేది కన్విన్స్ చేయగలితే, అన్ని క్రైమ్స్లో వర్స్ట్ క్రైమ్ అంటే రేపు, దాని నుంచి వాడు మనిషిగా మారేయడం మనం చూపించడం అనేది, దాన్ని మనం కన్విన్స్ చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టు, యాక్టర్గా సక్సెస్ అయినట్టు, డైరెక్టర్గా. సో అది నేను ఫస్ట్ చేశాను, అది సక్సెస్ అయింది. పాలిటిక్స్ మీద ఎవరు టచ్ చేయరు, సినిమా చేయడం భయపడతారు. పాలిటిక్స్ మీద తీద్దాం, ఉన్నట్టు తీద్దాం, వాళ్ళలో మంచి వాళ్ళు చెడు చూపిద్దాం, వీళ్ళలో మంచి వీళ్ళు చెడు చూపిద్దాం, ఎవరి సైడ్ తీసుకోకుండా తీద్దాం అని చెప్పి ధైర్యంగా తీశాను. నిర్బంధం అంటూ అది కూడా చాలా అప్రిసియేషన్ నాకు. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి అమ్మాయిలు ఉన్నారు,
వైసీపీ అప్పటికి మీరు అది తీసినప్పుడు కాంట్రవర్సీ ఏం కాలేదా? లైక్ వాళ్ళ ఎందుకు ఈ మూవీ చేసావు, నువ్వెవరు ఇది అని ఏం కాంట్రవర్సీ? ఎందుకు అవ్వదంటే నేను అన్ని చూపించాను, అన్ని పర్స్పెక్టివ్ చూపించాను. అందరినీ నాయకుడు అనేవాడు ఎవరు ఊరికే ఎవరు, ఎనీ లీడర్, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ కాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ మీ, దట్ ఆబ్వియస్లీ మీన్స్ దట్ వాళ్ళలో గొప్ప క్వాలిటీ ఉన్నట్టు. అవును. సో అలాంటి గొప్ప క్వాలిటీ ఉన్న పర్సన్ మన పర్స్పెక్టివ్ అతని మీద ఉన్నది మనం ఎప్పుడు చూపించుకోవడం. సో వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, అంటే ప్రతి నాయకుడికి ఏదో చేయాలని ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా వాళ్ళ మ్యూచువల్ పర్స్పెక్టివ్స్ చూపిస్తూ వాళ్ళని చూపించాను. సో అదొక ధైర్యం, అది కూడా నేను సక్సెస్ అయ్యాను. థర్డ్ మాంగళ్యంకి వచ్చేసరికి ఇంకా యూత్ కనెక్ట్ అవ్వాలి, ఓడిపోయిన ప్రేమను చూపించాలి, గెలిచిన ప్రేమను చూపించాలి, మిగతా మళ్ళీ నా సోషల్ ఎలిమెంట్స్ చూపిస్తూ యూత్ఫుల్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నా తీసాను, అది కూడా సక్సెస్. సో మీకు ఈ స్టోరీస్ ఎలా తగ్గుతాయి ఎగ్జాక్ట్లీ, ఎలా అంటే అరే ఈ స్టోరీ చేద్దాం బాగుంటుంది అని మీకు ఎలా తెలుస్తుంది? అదే నా రెడ్ జర్నీ నుంచి నా ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ అయిందండి. సో ఇది సీరియస్ ఫిల్మ్ మేకింగ్. దీని గురించి చెప్పండి, నిర్బంధం అయితే నేను ఒకసారి ఎప్పుడో అనిపించింది, ఒక తల్లికి కొడుకుకి మధ్య ఉన్న ప్రేమను చూపించాలి అని. తల్లి కొడుకుని శిక్షిస్తుంది, కొడుతుంది, లేదా కరుస్తుంది, తర్వాత వచ్చి పసుపు రాస్తూ ఏడుస్తుంది వాడిని నిద్రపోయినప్పుడు. ఆ సీన్ తట్టింది ముందు నాకు. అది ఎప్పటికైనా సినిమా కింద తీయాలి తల్లి కొడుకు మధ్య అని అనుకున్నా అప్పుడెప్పుడో. తర్వాత నేను నిర్బంధం టైంలో, ఆ టైంలో బయటికి పోనిచ్చేవాళ్ళు కదా లాక్డౌన్. మా డ్రైవర్ ఒకసారి వచ్చి, సార్ పలానా చోట కళ్ళు దొరుకుద్ది, ఎర్లీ మార్నింగ్ పోదాం అన్నాడు అనమాట. 4 o'clockకి ఆ టైంలో ఉండరు పోలీసులు, వెళ్దామంటే మేము వెళ్ళాం ఇద్దరం కలిసి. వెళ్ళేటప్పుడు మనుషులు వస్తూ ఉన్నారు, ఇట్లా ముసుగులు వేసుకుని భయపడుకుంటూ వెళ్తున్నారు. 3-4 ఆ టైంకి ఎర్లీ మార్నింగ్. అరే ఎవర్రా వీళ్ళంతా అంటే వాడు ఎప్పుడు వెళ్ళు సార్ లేబర్ వీళ్ళు, మరి ఏంటి ఇలా కట్టకట్టుకుని వెళ్తున్నారంటే, అదే సార్ ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది కదా, నడుచుకుంటూ పోతున్నారు ఊర్లకి అంటే. నేను స్టన్ అయిపోయాను. తర్వాత స్టోరీస్ వింటుంటే నేను షాక్ అయ్యాను, సర్ప్రైజింగ్ అనిపించింది. దాని మీద చాలా క్రైమ్స్ జరిగినాయి వాళ్ళపైన, అవన్నీ కూడా బయటికి రాలేదు చాలా విషయాలు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే కరోనా టైంలో ఒక కష్టంతో బ్రతికే ఒక లేబర్ పడే బాధని మనం చూపించాలి అని. అప్పుడు ఈ అమ్మ సీన్ గుర్తొచ్చి, ఇలాంటి హీరో మదర్ వాళ్ళలో రియలైజేషన్ రావాలి. మదర్ వాడిని శిక్షించినప్పుడు వాడు ముందు ఏమై ఉంటే బాగుంటుంది, తర్వాత వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అని అప్పుడు ఆలోచించి, దాని నుంచి వీడి ముందు రేపిస్ట్ అయితే ఎలా ఉంటుంది, ఒక రేపిస్ట్ మనిషిగా మారితే ఎలా ఉంటుంది, అలా రాయడం జరిగింది. సో అలా ఏదో ఒక ఇన్సిడెంట్ కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్ కానీ నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. ఓకే. సో మీరు ఈ సినిమా తీసేటప్పుడు లొకేషన్స్ అవన్నీ ఎక్కడ అనుకున్నారు? ఇదంతా ఎక్కడ షూట్ చేస్తారు మొత్తం లొకేషన్? ఇది హైదరాబాద్ అండి, సగం వచ్చి విలేజ్, లంపక్లో అనే విలేజ్ ఉంది కదా, అది దాన్ని రెప్లికేట్ చేసి వేరే చోట చేశాను, వేరే విలేజ్లో. సో ఇక్కడ మొత్తం మూవీలో బ్రౌన్ థీమ్ అంతా ఉంది కదా, ఎందుకు అది ఫాలో అయ్యారు బ్రౌన్ థీమ్? అంటే నా సినిమాలు అన్నీ అంతే ఉంటాయి. మీకు అది ఎందుకు బ్రౌన్ థీమ్ ఎందుకు? బ్రౌన్ అని కదండి, యాంటిక్ లుక్ అంటే ఇష్టం నాకు, గ్రంజ్ ఇష్టము, వాల్స్లో గ్రంజీ వాల్స్ ఉండాలి. నా కాస్ట్యూమ్స్ కూడా రియలిస్టిక్, అపరెంట్లీ రియలిస్టిక్ అనేవాడు సరియలిస్టిక్. ఒక ప్రపంచం, నా ప్రపంచం ఇలా ఉండాలనిపించింది. నా ప్రపంచంలో కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి. మ్యాక్సిమం కాస్ట్యూమ్స్లో కూడా నేను కేర్ తీసుకుంటాను, లొకేషన్ చూసుకుంటాను. సో అది నా డిఎన్ఏ, నా ప్రతి సినిమాలో అది కనపడుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టమైనది అనమాట. నా చిన్నప్పుడు కూడా పాత ఫోర్ట్స్ అన్న, యాంటిక్ ఏమన్నా, ఇప్పటికి కూడా ఏమన్నా పాత సామాన్లు అవి ఉంటే నాకు ఇష్టం అది చూడడానికి. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. 22nd రోజు నేను పక్కా వెళ్ళి మూవీ చూస్తాను, దానికి రివ్యూ కూడా రాస్తాను నేను పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.